అందరికీ నమస్కారం. ఈ రోజులో చాలామందిని బాధిస్తున్న పెద్ద సమస్య చుండ్రు. తలదురద, జుట్టు రాలడం, భుజాల మీద పడే వైట్ ఫ్లేక్స్ ఇవన్నీ మనకి ఎంత ఇబ్బంది పెడతాయో మనకే తెలుసు. చాలామంది వెంటనే కెమికల్ షాంపూలు వాడతారు, కానీ అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అందుకే ఈ వీడియోలో ఇంట్లోనే దొరికే సహజమైన రెమెడీస్తో చుండ్రుని ఎలా తగ్గించుకోవాలో సింపుల్గా చెప్పుకోబోతున్నాం. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మొదటి రెమెడీ చూద్దాం. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం. కొబ్బరి నూనె స్కాల్ప్ను పోషిస్తుంది. నిమ్మరసం చుండ్రుకు కారణమైన ఫంగస్ను తగ్గిస్తుంది. 2 స్పూన్లు కొబ్బరి నూనెలో 1 స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్కు బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలను కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చుండ్రు క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు రెండో రెమెడీ. మెంతుల్లో సహజమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తాయి. రాత్రి 1 స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ను తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలను కడగాలి. దురద ఎక్కువగా ఉన్న వాళ్లకు ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. మూడో రెమెడీ. అలోవెరా స్కాల్ప్ను కూల్ చేస్తుంది. డ్రై స్కాల్ప్ వల్ల వచ్చే చుండ్రును కూడా తగ్గిస్తుంది. తాజా అలోవెరా ఆకుల్లోని జెల్ తీసుకొని నేరుగా స్కాల్ప్పై అప్లై చేయాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత తలను కడగాలి. సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్లకు ఇది చాలా సేఫ్ రెమెడీ. ఇప్పుడు 4వ రెమెడీ చూద్దాం. పెరుగు స్కాల్ప్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. నిమ్మరసం ఫంగల్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. అరకప్పు పెరుగులో కొద్దిగా నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తలను కడగాలి. వైట్ ఫ్లేక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 5వ రెమెడీ. వేపాకు సహజమైన ఔషధ గుణాలు ఉంటాయి. కొన్ని వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిని చల్లారిన తర్వాత చివరి రిన్స్గా తల మీద పోయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు మళ్ళీ రావడం తగ్గుతుంది. రెమెడీస్తో పాటు కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా పాటించాలి. రోజు తలను కడగకండి. వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే తల స్నానం చేయండి. కెమికల్ షాంపూలను ఎక్కువగా వాడకండి. నీళ్లను ఎక్కువగా తాగండి. స్ట్రెస్ను తగ్గించుకోండి. మన ఆహారం కూడా చుండ్రుపై చాలా ప్రభావం చూపిస్తుంది. పచ్చి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలి. ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ను తగ్గించాలి. చుండ్రు ఒక రోజులో తగ్గదు, కానీ ఈ సహజమైన రెమెడీస్ను క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.